హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సో, సాక్షి దినపత్రికలో సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక కథనాన్ని రాశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందుకే మీకోసం అది నేను వినిపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీరిద్దరి మధ్య ఒక తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూ ఉంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలియదు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాట వరసకు బాబు గారిని పొగుడుతున్నట్లు కనిపిస్తారే గానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వ తాలూకేనని తేలికగానే మనకు అర్థమైపోతుందట. అలాగే పవన్ ఈ మధ్య కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను పరిశీలించారు. వెళ్లక ముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని విచారించాలని అధికారులకు సూచించారు. కానీ ఆ తర్వాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావచ్చు. సుమారు 28,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు, అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టు కోసం నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతోనే కంపెనీకి అవసరమైన వనరులు కూడా ఆయన సమకూర్చడం జరిగింది. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమల శెట్టి సునీల్ 2024లో వైఎస్ఆర్సీపీ పక్షాన పోటీ చేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్య నేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలో గ్రీన్ కో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందని అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్ఆర్సీపీ పక్షాన పోటీ చేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టి అతను ఏదో ఒకటి ఏడిపించాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో ఒకసారి చూద్దాం. అస్మదీయుడికి అదిరేటి ఆఫర్ అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా 5 లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1,500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ 1 కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కోపై తప్పుడు రాతలు రాసింది అని చెప్పొచ్చు. ఏది ఈనాడు. ఉదాహరణకు 2024 జూలై 18 ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ అడవి తల్లికి గాయమని కంపెనీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసాన్ని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కానీ మొత్తం మీద ప్లేట్ మార్చేసిందట ఈనాడు. అయితే వారి పత్రికల్లో జలకిరణాలు అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. మరి ఎందుకో? ఎత్తైన కొండలు, కాశ్మీర్ అందాలు తలపించే లోయలు, జలహోయలు, సౌర ఫలకలు, గాలి మరలు అబ్బురపరుస్తున్నాయనే ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది. ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచి అయిందా, లేక బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు రాసే ప్రయత్నం చేసిందా అన్న ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడ జగన్కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం చాలా జాగ్రత్త పడింది ఈనాడు. సో పవన్కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవాల్య రీత్యా ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళారు. దాన్ని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు. ఇది పూర్తయితే విదేశాలకు కూడా కరెంట్ అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12,000 మందికి ప్రత్యక్షంగాను, మరో 40,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత అమ్మయ్య, ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదిలివేసిందిలే అన్న భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ డైరెక్ట్గా ప్రశంసించకపోయినా ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు రావటం మనం చూసాం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూలుకు వెళ్ళి ఇది ప్రైవేట్ స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఎస్, అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తర్వాతైనా జగన్ చేసిన
మంచిని, అభివృద్ధిని ఏదో ఒక రకంగా ఒప్పుకోక తప్పలేదు. అది ఎవరైనా సరే. సో, జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైనవి అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కానీ, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్నది వాస్తవం. అలాంటి వ్యాఖ్యలే వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్ఆర్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తూ ఉంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న 10 ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ప్రజలేం పిచ్చివాళ్ళేం కాదు. అన్నీ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్‌గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకున్నారు. కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అసలు అర్థం కాలేదు. జగన్ తన హయాంలో సుమారు 3,00,00,000 రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకువచ్చారు. యెస్. అప్పుడేమో ఈ యెల్లో మీడియా అదాని వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారని చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, భూములను లీజుకి ఇప్పించడానికి కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి? ఏమని సమాధానం చెప్తారు? ప్రజలు ఆలోచించాలి. ఏపీ ప్రజలు ప్లీజ్.